ఈ చిన్నపిల్లల్లో అయ్యే పాల వాంతులు తగ్గించడానికి లేకపోతే రాకుండా ఉండడానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా అని చెప్పి చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. సో పాల వాంతులు రాకుండా ఉండడానికి ఏం చేయగలమంటే బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక అప్రైట్ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వడం, పూర్తిగా ఫ్లాట్గా పడుకోబెట్టుకోకుండా ఒక 15-20 డిగ్రీస్ హెడ్ సైడ్ అప్ పెట్టి ఫీడింగ్ ఇవ్వడం. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బర్పింగ్ అంటాం, కొద్దిగా వీప్ మీద ట్యాప్ చేస్తే లోపల ఉన్న గ్యాస్ ఏదైతే ఉందో అది ఒక తేపు రూపంలో వచ్చేస్తుంది. మూడవది ఓవర్ ఫీడింగ్ చేయకుండా ఉండడం. కొంచెం ఓవర్ ఫీడ్ చేసిన పాలన్నీ వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఇలా కాకుండా కొంతమందికి అలర్జీ వల్ల కూడా ఈ రీఫ్లక్స్ అనేది జరుగుతుంటుంది. సో అలా ఎస్పెషల్లీ బాటిల్ ఫీడ్ చేస్తున్నప్పుడు, ఫార్ములా ఫీడ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ ఫార్ములా పడకపోవచ్చు. అలాంటిది ఏదైనా ఉంటే ఫార్ములా చేంజ్ చేసి కొన్నిసార్లు చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే యూజువల్లీ పాలవాంతులు తగ్గించే అవకాశం ఉంది. కొంతమందికి మనం కొన్ని మెడిసిన్స్ యాడ్ చేస్తాం. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే కడుపులో ఉన్న కంటెంట్ని కిందికి పుష్ చేస్తాయి. పుష్ చేసినప్పుడు పాలవాంతులు వచ్చే అవకాశం తగ్గుతుంది. సో జనరల్గా ఈ ప్రికాషన్స్ తీసుకుంటే పాలవాంతులు తగ్గించే అవకాశం ఉంది.